ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కీసర మండలం చిర్యాల చౌరస్తాలో డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ వార్షికోత్సవ యాన్యువల్ డే సందర్భంగా ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న చీఫ్ గెస్ట్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనివాసులు రెడ్డి, డివైన్ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ బాలరాజు, చేర్యాల గ్రామ ఎక్స్ సర్పంచ్ తుంగ ధర్మేంద్ర, స్కూల్ స్టాఫ్ మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Is lingering around. They're all set to give the very first performance with a welcome dance draped in the traditional saris.
చేయొద్దు, ఒక ఎక్స్ లేకుండా ఏది సాధ్యం కాదు. సో అది బలంగా నమ్మే వ్యక్తిని. కాకపోతే 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఈ సందర్భంగా. పేరెంట్స్ ఈ రోజున ఒక ఎకనామికల్గా మీరు భరాయించే ఎఫర్ట్ చేసే ఫీజులే పెడతానని చెప్పాను. నేను ఆ మాట మీద నిలబడ్డాను. ఈరోజు అది ప్రూవ్ చేసుకున్నాను. ఒక ఎకనామికల్ ఫీ స్ట్రక్చర్తోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీని క్రియేట్ చేస్తూ ఇక్కడ ఈ ఏరియాలో మీ అందరికి ఇవ్వడం. నేను స్టార్ట్ చేసినప్పుడు 120 మంది ఉన్న ఈ స్కూల్ స్ట్రెంత్ ఈ రోజున షార్ట్ టైంలో అతి తక్కువ కాలంలో 5 సంవత్సరాల లోపలనే 1000కి రీచ్ అయిందంటే ఇది మామూలు విషయం కాదు. ఇదంతా నన్ను నమ్మి, నా పాలసీని నమ్మి, నా విద్యా విధానాన్ని నమ్మి మీరందరూ మీ పిల్లలందరూ నా దగ్గరికి తెచ్చారు. చూడండి, మనస్ఫూర్తిగా మళ్ళొకసారి తల వంచి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయనని మరొకసారి ప్రామిస్ చేస్తున్నాను. నేను ఏ విధానాన్ని అయితే నేను పాటించానో నా జీవితంలో అదే విధానాన్ని నా పిల్లలకు నేర్పించాలని ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిన స్కూల్ ఇది. ఆ విధంగా ముందుకెళ్తున్నాను, సక్సెస్ అవుతున్నాను. మీ కోఆపరేషన్ నాకు అందింది. అందుకే నేను అంటాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్తున్నాను. ఈ రోజున మీరెవరు భయపడకండి. మీ పిల్లల కోసం నేనున్నాను, మీకోసం నేనున్నాను. కాకపోతే 2-3 విషయాలు. ఈరోజు విద్యా వ్యవస్థ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఒక్కోసారి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని ఛాలెంజెస్ మాకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఈ ఛాలెంజెస్ని, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తాడో అతనే సక్సెస్ అవుతాడని బలంగా నమ్ముతాను నేను. ఆ విధంగా చేసుకుంటూ పోతున్నా కూడా ఎలా ఉందంటే ఈ రోజున నేను లాస్ట్ యానివర్సరీలో చెప్పాను, యాన్యువల్ డే నా మెసేజ్లో, మొబైల్ యూసేజ్ ఏ విధంగా స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేస్తుందని ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. తల్లిదండ్రులు ఏ విధంగా బిజీ అయిపోయారో మొబైల్తోని, పిల్లల్ని పట్టించుకోకుండా ఏ విధంగా అయిపోయింది ఈ రోజున. అంటే ఈ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది మొబైల్ యూసేజ్ అనేది మీకు చాలా ప్రస్ఫుటంగా చెప్పాను లాస్ట్ యానివర్సరీలో. బట్ ఈసారి కూడా ఒక చిన్న మెసేజ్ ఇద్దామని